వందనాలండి. ఈరోజు జనవరి అయిపోయింది. ఫిబ్రవరి ఫస్ట్‌లోకి వచ్చాం, కొత్త నెలలోకి. పాపులను రక్షించటకు యేసయ్య వచ్చాడు అనే సంగతి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకా 15:2లో ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుక్కొన్నారు. యేసుప్రభుని గురించి పరిసయ్యులు, శాస్త్రులు చెప్పిన మాటలివి. ప్రభు అలాగే ఉంటే వీరికి ఎందుకు నచ్చలేదు? మత నాయకులు ఎప్పుడూ పాత నిబంధనలోని ధర్మశాస్త్ర ప్రకారము తమను తాము పవిత్రంగా ఉంచుకున్నట్టుగా జాగ్రత్త పడేవారు. కొన్ని విషయాలలో ధర్మశాస్త్రానికి మించిన పద్ధతులు పాటిస్తూ చాలా రకాల మనుషుల్ని, పరిస్థితులను దూరం పెట్టేవారు. ఆచారబద్ధంగా కడుక్కొనుట చేసేవారు. కానీ యేసయ్య శుభ్రత అనేది సులభంగా తీసుకునేవాడు. కుష్ఠరోగులను ముట్టేవాడు. పరిసయ్యుల ఆచార ప్రకారమైన కడుక్కోవడం చేసేవాడు కాదు. పరిసయ్యులు పెట్టే ఆంక్షలేవి పట్టించుకునేవాడు కాదు. కొన్ని రకాల వ్యక్తుల ఎద్దకు వెళ్ళకూడదు అనేది పట్టించుకునేవాడు కాదు. ఆయన ఈ లోకానికి పాపులను వెతికి రక్షించటకు వచ్చాడు. వారందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడని చెప్పేదానికి వచ్చాడు. వారు ఆయన్ని తప్పుపడుతూ ఉంటే పట్టించుకోలేదు. తన అవసరం ఎక్కడుందో అక్కడికి అంతా వెళ్ళేవాడు. సంతృప్తితో, సుఖ సంపదలతో తులుతూగుతూ తమను తాము గొప్ప చేసుకునేవారు, నీతిమంతులము అనుకునేవారు, మతమే ప్రాముఖ్యమైన పరిసయ్యులు, వీరంతా ప్రభుపై నేరాలు మోపుతూ ఉన్నారు. ఆయన నిజంగా మెస్సయ్య అయితే తను తానంత తగ్గించుకొని అల్ప మనుషులతో తిరుగుతూ ఉండేవాడు కాదు అనుకున్నారు. పనికిరాని వారితో ఆయన సంబంధం పెట్టుకునేవాడు కాదు అనుకున్నారు. దానికి కారణము ఆయన చాలా ఉన్నత స్థాయికి చెందినవాడు. ఆయన దర్శనము, గమ్యము వారు పూర్తిగా అపార్థం చేసుకున్నారు. పాపులను వెతికి రక్షించుటకే ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు అనే సంగతి ప్రభువే స్వయంగా చెప్పాడు లూకా 19:10లో. వాళ్ళు నమ్మలేదు. మత్తయి 9:13లో కూడా ఆయన పాపులను పిలువవచ్చితని కానీ నీతిమంతులను పిలువ రాలేదు అని చెప్పాడు. దీన్ని బట్టి మనం ఎల్లవేళలా కృతజ్ఞత చెప్పేవారిగా ఉండాలి. మనం ఎవరము నీతిమంతులం కాము అనే సంగతి మనకు తెలుసు. మన నీతి దేవుని ఎదుట మురికి గుడ్డల్లాగా ఉంటుంది. క్రీస్తు లేకుంటే మనల్ని మనం అసహించుకొని, గొన్నెపట్ట కట్టుకొని, బూడిదలో కూర్చొని పశ్చాత్తాపడి ప్రభు ఎదుగు పరిగెత్తుకొని వెళ్తాం. సంఘంగా మనం తప్పిపోయిన వారిని వెతికి రక్షకుని ఎదుగు రావడానికి సహాయం చేయాలి. ప్రభు మన పాపముల కొరకు తన ప్రశస్త రక్తంతో వెల చెల్లించాడు. సంఘము అంటే నీతిమంతులైన గొప్ప క్రైస్తవుల ప్రదర్శన కాదు, కానీ పరిపూర్ణత లేని వారిని సరిచేసి నీతి నేర్పించే పాఠశాలగా ఉండాలి. బలహీనులను జాగ్రత్తపరిచే శిశు సంరక్షణ కేంద్రంగా ఉండాలి. నైతికంగా బలహీనంగా ఉన్న వారిని ఆదరించి బలపరిచేదిగా ఉండాలి. మనము ఉచితంగా దేవుని కృప ద్వారా రక్షింపబడ్డాం కాబట్టి మనము ఆయన శిష్యులంగా నశించిపోతున్న వారిని వెతికి తీసుకొని వచ్చి ఆయన రాజ్యంలో ప్రవేశపెట్టాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ ఈ ఉదయకాలంన మీరు పాపులమైన మా కోసము మమ్మల్ని వెతికి రక్షించే పనిలో ఈ లోకానికి వచ్చారు అనే సంగతి మరొకసారి జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రం తండ్రి. మాలో ఎవరు నీతిమంతులు లేరు, మేమందరం కూడా మీ అవసరత ఉంది మాకు అనే సంగతి మేము గుర్తించి ఇతరులను కూడా గుర్తించేటట్టు సహాయపడేవారిగా తయారు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.